నా పేరు నజీబ్ అండి, విజయవాడ జనసేన నగర అధికార ప్రతినిధి. నేను ఈ లైవ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాదెళ్ల మనోహర్ గారు ప్రతి పకోడీ గాడికి కూడా ఒక తేరగా దొరికారు. ఎవడు వెళ్ళినా కూడా పార్టీలో నుంచి ఆయన్ని విమర్శించి వెళ్తున్నారు. నాదెళ్ల మనోహర్ గారు పార్టీకి బ్యాక్ బోను, కళ్యాణ్ గారికి నీడ లాంటి వాడు పార్టీకి. ఆయన నాదెళ్ల మనోహర్ గారిని ఎవరైనా ఏమన్నా విమర్శిస్తే కనుక నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు నేను ఆయన మీద మాట పడినా కూడా నేను రివర్స్ అయ్యేవాడిని. లాస్ట్ టైము ఇదే ఆఫీస్కి మనోహర్ గారు వచ్చినప్పుడు కూడా నజీబ్ భాయ్ ఆయారంలు గాయారంలు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ గురించి అనవసరంగా వీడియోలు పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అన్నారు. కానీ ఇప్పుడు తప్పట్లా. మా విజయవాడ నగరానికి అధ్యక్షుడిగా ఇచ్చి కార్పొరేటర్ స్థాయి కూడా లేని వ్యక్తికి, కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తికి, జనాల్ని కలుపుకోలేని వ్యక్తిని, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అందులో ఎక్కిస్తే అతనేమో కుక్కలా మురిగాడు. కళ్యాణ్ గారి మీద పేటీఎం కుక్కలా మురిగాడు. 4 పేజీల స్క్రిప్ట్ తీసుకుని నిన్న కూర్చుని ప్రెస్ మీట్లో రాజీనామా చేసి మరి రాజీనామా చేయనంత వరకు మావోడు అని చెప్పి నేను ఆయనతో పాటు ప్రోటోకాల్ ప్రకారంగా నడిచాను. కానీ రాజీనామా ఎప్పుడైతే చేశాడో అతను మావోడు అవడు. కుటుంబ సభ్యుడిగా భావించి అంతకుముందు నేను కష్టాల్లో ఉన్నా కూడా నాకు ఒక చోట నుంచి అమౌంట్ పోయినా కూడా నేను హెల్ప్ చేయమని అతను అడిగితే అతను మాట్లాడారని చెప్పి ప్రోటోకాల్ ప్రకారంగా నేను వెళ్ళాను. కానీ లైవ్ మాట్లాడుతున్నాను, ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళా. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, నన్ను కరుడు కట్టిన జన సైనికుడు అంటారు. ఎందుకంటారో ఈ వీడియో మొత్తం అయిన తర్వాత మీకు అర్థమైంది. మనోహర్ గారు ఈ వీడియో చూడాలని చెప్పి నేను పెడతాను. మనోహర్ గారి మీద ఒక్క మాట పడినా కూడా ఏ జన సైనికుడు ఊరుకోడు. కళ్యాణ్ గారు మనోహర్ గారికి ఒక అన్నలాగా మంచి స్థానం కల్పించారు. ఆ స్థానం కావాలని ఎంతో మంది ఆశపడచ్చు. కానీ ఆ స్థానానికి రావాలంటే ఆయనకి కష్టపడే తత్వం ఉండాలా. ప్రతి ఒక్కరు ఇదొకటి గమనించండి. కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక నాయకుడిని గుర్తించారో ఆ నాయకుడే మేము కళ్యాణ్ గారి లాగా చూసుకుంటాము. ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతున్నాడుగా అని చెప్పి పోతిన్ మహేష్కి మేము సపోర్టింగ్గా నిలిస్తే ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలా మురుగుతున్నాడు. ఎవరైతే ఎవరి పేరు చెప్పుకుంటే ఆయన గుర్తింపు వచ్చిందో ఆయన మీదే మురుగుతున్నాడు. ఎంతసేపు ఆయన స్వప్రయోజనాల కోసం డే 1 నుంచి ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు. మాకు కృష్ణా జిల్లాకి సోషల్ జస్టిస్ కమిటీ అని ఉండేది 2018లో. ఆ కమిటీ పోవడానికి ప్రధాన కారణం కూడా ఆయనే. తెల్లారుజామున ఫోన్ చేసి కమిటీ తీసేయాలని చెప్పాడు. పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళని కూడా చాలా మందిని రానికుండా చేశాడు. ఒక నలుగురు, అప్పుడు నాకు సోషల్ జస్టిస్ కమిటీ జాయింట్ కన్వీనర్గా ఉన్నప్పుడు జన సైనికులు 4 కుర్రోళ్ళు, పగడాల లక్ష్మణరావు అని చెప్పి, ఉమ్మిడిశెట్టి శ్రీనివాస్ అని చెప్పి, ఆకుల ప్రసాద్ అని, ఇంకో ఆయన అజయ్ అగర్వాల్ అని చెప్పి 4 సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో ఆయన పాల్గొంటే ఇప్పుడు ఆ 4 కుర్రోళ్ళు ఎక్కడున్నారు? బీజేపీకి వెళ్ళిపోయాడు. పశ్చిమ నియోజకవర్గంలో ఆకుల కిరణ్ అనే 34వ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఆయన జనసేన పార్టీలో బలంగా పనిచేసేవాడిని పార్టీలో నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాడు. బీజేపీలోకి వెళ్తున్నాడు అంటే ఆయనకు కొద్దిగా సర్ది చెప్పి మాట్లాడండి అని చెప్తే నా మీద కూడా రివర్స్ అయ్యాడు పోతిన్ మహేష్ ఆ రోజు. ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన చేసిన వ్యవహారాలన్నీ. కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్తాడా? ఆయన భార్యను కూడా విమర్శిస్తాడా? చివరాఖరికి మొన్న నేను ప్రెస్ మీట్లో జస్ట్ ఫ్లోలో నాకు కూడా వచ్చేస్తే నేను సమాపూర్వకంగా నాకు కూడా ఎమోషనల్గా ఆపుకోలేకపోయాను. కళ్యాణ్ గారిని అనే అర్హత ఎవరికీ లేదు. ఆయన ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. అధికారంలోకి రానియకుండా ఆయన సామాజిక వర్గం కూడా పేటీఎం కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఇలాంటి చెత్త అంతా బయటికి వెళ్ళిపోవాలా? ఈ చెత్త అంతా బయటికి వెళ్ళిపోతే జనసేన పార్టీ చాలా క్లియర్ అయ్యిద్ది. నిన్నేమంటాడు? నిన్న అంటాడు ప్రెస్ మీట్లో, నా చేతిలో వేరే పార్టీ జెండా ఉంటే చెయ్యి నరికేయడానికి రెడీగా ఉండండి అన్నారు, మీకు ఫుల్ పేటెంట్ రైట్స్ అని ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు అందరూ కొడవలు పట్టుకుని ఉంచున్నారు. నీ చెయ్యి ఎప్పుడు నరుగుదావా, నువ్వు ఎప్పుడు పట్టుకుంటావు వేరే జాతి జెండా అని చెప్పి. పైపెచ్చు ముదర మాటలు. నువ్వు పంతులు కదా, ముదర మాటలు మాట్లాడుతున్నావు. కళ్యాణ్ గారు నిన్ను రాజకీయంగా హత్య చేశారా? నీది పునర్జన్మ తర్వాత ఏదైనా జెండా పట్టుకుంటావా? రాజకీయాల్లో ఎప్పుడు ఆత్మహత్యలే ఉంటాయి మహేష్ గారు, ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు. కళ్యాణ్ గారిని ఒకరి హత్య చేసే వ్యక్తి కాదు. జనసేన పార్టీలో అందరినీ ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లా చూసుకునే వ్యక్తి. అందుకని క్రియాశీలక సభ్యత్వం, ఇన్సూరెన్స్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ కట్టడం కోసం ఆయన బిడ్డలుగా భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులతో కూడా పార్టీ ఆఫీసు నిర్మించారు. అలాంటి వ్యక్తి అందరినీ
అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తి, అందరి శ్రేయస్సుని ఆలోచించే వ్యక్తి, ఒకడికి భవిష్యత్తు వస్తే ఒకళ్ళ ఆనందం చూసుకుంటేనే తనకు ఆనందం కలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు అనేసి మాట్లాంటావా? కన్న తల్లి లాంటి పార్టీకే కన్నం వేసేలాగా నువ్వు వెల్లంపల్లితో ఏమన్నా కుమ్మక్కయ్యావా? వెల్లంపల్లి 900 కోట్లు స్కామ్ చేశాడన్నావు కదా, అందులో నీ వాటా ఎంతో చెప్పాలి. 3 విగ్రహాలు నొక్కేశాడు కదా, 3 విగ్రహాల్లో నీకెంత వాటా చెప్పాలి. నువ్వన్నీ కుమ్మక్కయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి చేస్తున్న రాజకీయం కాదా ఇది? నిన్ను ప్రశ్నించినోడు కోవట్ట. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వు కోవట్ రాజకీయాలు కాదా చేసింది మహేష్? ఇంతవరకు నీకు గౌరవం ఇచ్చేవాడిని, ఒక అండలా భావించేవాడిని, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? మా పార్టీ అధ్యక్షుడిని నువ్వు మనోహర్ గారిని కూడా నువ్వు వదలకుండా తెనాలికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతావా? నువ్వు అసలు బతకగలవా? అక్కడికి వెళ్తే నువ్వు అక్కడ బతకగలవా? జన సైనికులు ఏమన్నా నీకు మామూలు సామాన్య కార్యకర్తల్లాగా కనబడుతున్నారు నీకు? ఒక్కొక్కడు ఉవ్వెత్తిన ఎగిసిపడే నిప్పుర్ర వల్ల కళ్యాణ్ గారు రగిల్చిన జ్వాలల్లా మండిపడతారు నీ మీద. ఇప్పటితో నీకు ఆగదు. నీకు ప్రతిరోజు శివరాత్రి నీకు చూస్తా ఉండు. నువ్వు జాగారం చేసే రాత్రులు దగ్గరలో ఉన్నాయి. నిన్న అమావాస్య కదా, అమావాస్యలాగా బొగ్గుగాడిలాగా నువ్వు పార్టీకి పట్టిన దరిద్రంలో వదిలేమనుకున్నావు. నిన్న కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నీతో మాట్లాడదామని అనుకున్నా, నువ్వు వద్దామనుకున్నా ప్రెస్ మీట్ పెట్టక ముందు, నువ్వు రాజీనామా చేసిన తర్వాత. కానీ ఆ ప్రెస్ మీట్ చూసి నేను ఆగిపోయా. పార్టీ అధ్యక్షుడిని ఆ విధంగా నువ్వు విమర్శిస్తా ఉంటే నిన్నెవడు ఉపేక్షించడు. పోతిన మహేష్ రాసి పెట్టుకో, నీకు రోజులు దగ్గర పడిని. నువ్వు చేసే చిత్తులు మారి గుంట నక్క యాశాలన్నీ అందరూ చూస్తున్నారు. నీలాంటి వాళ్ళని ఎంత తొందరగా పంపించాలో అంత తొందరగా పంపించేస్తాం. ఇంకా మిగతా వాళ్ళు కలుపు మొక్కలు ఉన్నారు. ఇలాంటి కలుపు మొక్కలు అందరూ ఏరి పారేస్తాము. ఎవరిని అలాంటి స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే ఏ పకోడీ గాని కూడా జనసేన పార్టీలో ఉండని చూస్తా ఉండు. కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, నాతో నడిచేవాడే నావాడు, నన్ను శంకించేవాడు నావాడు కాదని చెప్పి. నువ్వు శంకిస్తున్నావు, ముందు నుంచి శంకిస్తున్నావు. నువ్వు నీకు టికెట్ ఇస్తే ఒకలాగా, టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా మాట్లాడతావా? మహేష్ గారు అని పిలవాలని కూడా నాకు మనసు రావట్లేదు. నువ్వు ఒక పేటీఎం కుక్కలా మురుగుతున్నావు. ఇంకా ఎంత మురుగు. నీకు రోజులు దగ్గర పెట్టి రాసి పెట్టుకో. ఇంకా చాలా ఉన్నాయి నీ మీద ఎలిగేషన్స్. నేను చెప్తే నువ్వు నీ కుటుంబంతో సహా ఊరేసుకుని చచ్చిపోతావు. నీ గురించి ఇంకా చెప్తే డే 1 నుంచి పార్టీలో నువ్వు ఎన్నెన్ని ఆకృత్యాలు చేశావో అన్ని కళ్యాణ్ గారికి తెలుసు. ఎవరిని ఎక్కడ పెట్టాలో కళ్యాణ్ గారికి తెలుసు. నా అనుకున్నాడు ఎవరో కళ్యాణ్ గారికి తెలుసు. పరాయివాడు అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారిని అంత విమర్శిస్తున్నారే. నాదెళ్ల మనోహర్ గారు లేకపోతే పార్టీని అంత బలంగా తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు? కళ్యాణ్ గారికి నమ్మకస్తులు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారిని నమ్ముకున్నారు. ప్రతి ఒక్కడు నాదెళ్ల మనోహర్ గారి లాగా పని చేస్తేనే పార్టీలో మనుగడ ఉండిద్ది. ఈ మాట గుర్తుంచుకో మహేష్. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఉసురు మామూలుగా తగలదు. జనసేన పార్టీలో ప్రతి జన సైనికుడు, ప్రతి నాయకుడు, ప్రతి జనసేన వీర మహిళ ఉసురు తగిలింది. నువ్వు ఏనాడైనా పార్టీలో ఎవరినైనా కొత్తగా తీసుకుని జాయిన్ చేసావా? ఉన్న వాళ్ళనే పరిగెత్తేలా చేసావు నువ్వు పార్టీలో నుంచి. మొన్న ఈ మధ్యకాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో గుంటుపల్లి సుజాత అనే వైసీపీ నుంచి జనసేనలో చేరతానంటే నువ్వేమన్నావు? అప్పుడు ఆపేలా ఆమెని, నువ్వు జనసేన పార్టీలో చేరద్దని. ఒక్కోటి ప్రతి ఒక్కళ్ళని, అలాంటి పేటీఎం కుక్క ప్రతి ఒక్కళ్ళని చీల్చి చెండాడి చెప్పు దెబ్బలు కొడతాం మేము. ఎవరిని ఉపేక్షించేది లేదు. జై జనసేన, జై హింద్.